లేని తల్లికి ఒక కొడుకు ఆదరించాడు, ఆదుకున్నాడు, ప్రేమించాడు. ఆయన ప్రేమ అభిమానాలతో మళ్ళీ సీఎం అవుతాడు. ప్రతి ఒక్కరికి వచ్చినాయండి, అందలేదు అనడానికి మాట సరిపోం. ప్రతి ఒక్కరికి ముసల పేద పిల్ల ప్రతి ఒక్కరికి పేదవారందరికి ఇచ్చాడండి. ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక ఒక యజమానిగా, ఇంటికి యజమానిగా, భర్త లేని వాళ్ళకి పెన్షన్, తర్వాత 15,000 పిల్లలకి అమ్మఒడి, తర్వాత విద్యా దీవెన. మరి నా పిల్ల అయితే బీటెక్ అండి. నా తమ్ముడు, నా జగన్ తమ్ముడు వచ్చిన నా పిల్లల్ని బీటెక్ చదివించాను, చిన్నబాబుని పాలిటెక్నిక్ చదివించాను. ఈరోజు నేను ఎంతో దీనస్థితిలో ఉన్నదాన్ని. మరి నా తమ్ముడు జగన్ వచ్చాక నేను చాలా ఇల్లు కట్టుకున్నాను, చాలా బాగుపడ్డాను. నా తమ్ముడే నాకు చాలా అభిమానం. ఇంకా మళ్ళీ 1000 ఏళ్ళు 100 ఏళ్ళు ఆయన రావాలి, సీఎంగా ఉండాలి. మాకేం చేయలేదని మీ పక్క ఆవిడ అంటుందమ్మా. తెలియదు, అది వేరే ఇష్టపూర్వకం అండి. ఒక్కొక్క మనసుకి ఒక్కొక్క ఇష్టం అండి, ఒక్కొక్క కంటికి ఒక్కొక్క రూపం ఇష్టం అండి. అది ఏమి కాదండి. ఆయన మటుకు ప్రతి ఒక్కరికి చేసాడండి, చెయ్యలేదు అని లేదండి, ప్రతి ఒక్కరికి చేసాడండి. ఈ పథకాల వల్ల ప్రేమిస్తున్నారా జగన్? లేదండి, పథకాలు నేను ముందు చెప్పానండి. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన అభిమానం, ఆయన చూపించిన గౌరవం ప్రజల మీద, పేదవారి మీద, తల్లి ఒక బిడ్డలు కొడుకులు లేని తల్లుల మీద ప్రేమించిన ప్రేమ, తర్వాత ఎదవరాల పట్ల ఆయన ప్రేమ, ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపించాడండి. అంటే ఈ పథకాల వల్ల మట్టుకు కాదండి, చాలా ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ మా మనసులో గెలుచుకున్నాడు. ఆయన గురించి అయితే మాకు తెలియదండి, తెలియదు.